అందరికీ శుభోదయం. నా పేరు తనుష్. నా స్నేహితుడి పేరు నవీన్. నేను ఇప్పుడు అభినవ గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి సంభాషణ రూపంలో చెప్పబోతున్నా. తనుష్, ఎవరి అభినవ గాన గంధర్వుడు? నారదుడా, తుంబరుడా, గంధర్వుడు అంటున్నావు? వాళ్ళకంటే ఎక్కువే ఈయన తన మాటలతో పాటలతో జనాన్ని మంత్రముగ్గురు చేసిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అవును, విన్నాను. ఈయన 1946 కోనేరమ్మపేట, నెల్లూరు జిల్లాలో జన్మించారు. తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సామమూర్తి, తల్లి శకుంతలమ్మ. ఒక పక్క చదువు, మరో పక్క కచేరీలతో పాల్గొంటూ తన జీవితానికి సంపూర్ణత సాధించారు. తండ్రి హరికథ గాయకులు కావడంతో తండ్రి వారసత్వంగా సినీ గాయకునిగా ప్రఖ్యాతిగాంచారు. సినిమాలకు తన గొంతుతో ఎవరి గొంతునైనా అనుకరించగల నటుడు. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు ఒక పక్క విద్యాభ్యాసం చేస్తూ మరో పక్క సినీ గాయకునిగా ప్రఖ్యాతిగాంచారు బాలు. నవీన్ ఏ సంవత్సరాన్న గాయకుడిగా ప్రస్థానం చేశారు? ఈయన 1966వ సంవత్సరంలో కొందోపాని అన్నతో అడుగు పెట్టారు. ఒక్క తెలుగులోనే కాకుండా కన్నడం, మలయాళం, హిందీ, తమిళ్ భాషల్లో పాటలు పాడారు. అవును తనుష్, ఇంకా 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 16 భాషలలో 40,000 పాటలు పాడారు. ఒక్క పాటలే కాదు నవీన్, 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఈయన సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. బహుమతులు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. ఈయన సంగీత గాయకునిగా సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా మన భారత ప్రభుత్వం పలుమార్లు నంది పురస్కారాలు ప్రదానం చేసింది. ధన్యవాదములు.